ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ నెల 5వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు. తులారాశిలో శుక్రగ్రహం. కుంభరాశిలో శని వక్రస్థితిలో ఉన్నారు. అలాగే మీనరాశిలో రాహుగ్రహం. వృషభ రాశిలో గురుగ్రహం. మిథున రాశిలో కుజగ్రహం. సింహరాశిలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 3వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో గురుగ్రహం, 6వ స్థానంలో కుజగ్రహం, 8వ స్థానంలో చంద్రగ్రహం, 9వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాలు, 10వ స్థానంలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి కొంత మధ్యస్థమైన శుభాధిక్యత కలిగిన ఫలితాలు కనబడుతున్నాయని తెలుస్తోంది. అయితే రాశి నుంచి 2వ స్థానంలో శని ఉండి అది ఏలినాటి శనిగా పిలువబడినప్పటికీ కూడా ఆ ఏలినాటి శని ప్రభావం ఈ రాశి వాళ్ళకి స్వక్షేత్రాధిపతి కాబట్టి అంతగా ఉండదని గుర్తుంచుకోవాలి. అలాగే వక్రస్థితి కలిగిన శని భగవానుడు ఇంకా కొంత దాని యొక్క లక్షణాలని తగ్గించి ఉన్నాడు కాబట్టి ఇది కొంత అనుకూలమైన స్థితిగానే చెప్పుకోవాలి. ఈ రాశి పైన గురుగ్రహ దృష్టి ఉన్నది, అలాగే కుజగ్రహ దృష్టి కూడా ఉంటుంది. దానివలన ఈ అనవసరమైన చిన్న చిన్న విషయాల్లోనే మనం ఈగో ప్రాబ్లమ్స్, కోపతాపాలు రావడం అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే అది కొంతవరకు కంట్రోల్ చేయడానికి గురు భగవానుడు చూస్తున్నాడు కాబట్టి కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అయినప్పటికీ మాట పట్టింపులు, చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్న చోట అనవసరంగా ఉద్రేక పడకుండా ఉంటే బాగుంటుంది. ఆలోచన తీరు బాగానే ఉంటుంది కానీ అమలు చేసే విధానంలోనే కుజగ్రహ ప్రభావం కొంత కనపడుతుందని గుర్తుంచుకోండి. అలాగే ధన యోగాదులు బాగానే అనుకూలంగా ఉంటాయి. ధన సంబంధించిన విషయాల్లో ఇబ్బంది అయితే ఉండదు. రావాల్సిన ధనం సకాలంలో అందుబాటు వస్తుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇవ్వగలుగుతూ ఉంటాం. ధన రాబడికి కానీ మనం ఖర్చు చేయడానికి కానీ ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యత ఉంటుంది. అయితే దాంతోపాటు వాగ్వాదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అనవసరంగా ఎక్కువసేపు వాళ్ళతో చర్చలు, ఉపచర్చలు పెట్టుకోకుండా ప్రతి చిన్న సంఘటనకి స్పందించకుండా ఉంటే బాగుంటుంది. అయితే మన విషయం అందరికీ నచ్చకపోవచ్చు, మన అభిప్రాయం ఇంకొకరికి నచ్చుతుందని గ్యారంటీ లేదు. కాబట్టి అలాగే వాళ్ళ అభిప్రాయాలు మనకి నచ్చకపోవచ్చు. కానీ అందరిలాగా కాదు, మనకి వెంటనే ఏదో ఒక విధానంలో రెస్పాండ్ అయ్యి అది తీవ్ర చర్చకు దారితీసి వాగ్వాదాలు, ఇలాంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం అంత దూరం వస్తుంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి అనవసరమైన విషయం ఏదంటో కూడా మనం తలదూర్చకుండా ఉంటే మంచిదని తెలుస్తోంది. అలాగే గృహ వాహన యోగాదులు ఈ వారం అంత అనుకూలంగా లేవు. తప్పనిసరి అయితేనే ఎవరైనా గృహ వాహన క్రయ విక్రయాదుల జోలి వెళ్తే బాగుంటుంది. అయితే అంత పూర్తి అనుకూలత అయితే లేదు అని గుర్తుపెట్టుకోండి. అలాగే అనుబంధాలు, ఆప్యాయతలు అనేవి కూడా మనం ప్రయత్నం చేసినా కానీ
మన వైపు నుంచి ఉండటమే కానీ అవతల వైపు నుంచి అంత ఆప్యాయతలు అనుబంధాలు కుదరవు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అది అంటే మనం అందరినీ కూడా అందరి దగ్గర కూడా మనం అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు అని బంధుత్వాన్ని కలుపుకోవాలని చూడడం అనేది కుదరకపోవచ్చు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలత బాగానే ఉంటుంది. అయితే విద్యల్లో రాణించే విధానం మాత్రం బాగా తక్కువగా ఉంటుంది. విద్యార్థులకి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, కొత్త వ్యవహారాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళకి పూర్తి అనుకూలమైన వాతావరణం అయితే ఈ వారంలో లేదు. కాబట్టి అనుకున్న దానికంటే కూడా చాలా స్వల్పంగానే ప్రతిభ చూపించాల్సిన పరిస్థితి ఉంటుంటుంది. కొత్త ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ వారం చేయకుండా ఉండటమే మంచిది. అలాగే సంతాన విషయంలో సాధారణమైన విషయాలే ఉంటూ ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యపరమైన విషయాలు కూడా స్వల్పంగా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనవసరంగా బంధువుల మిత్రులతోటి శత్రుభావాలు కలిగే అవకాశం ఉంటుంది మాటల వలన. కాబట్టి ఆ మాటలు అవి కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయటం మంచిది. అనవసరమైన విషయాల్ని మనం కల్పించుకోకుండా ఉండటం ఇంకా మంచిది. కాబట్టి అది ఒక రకమైన విషయంలో బంధుమిత్రులతోటి సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా వివాదాలు వచ్చే పరిస్థితి ఉంటే దాని నుంచి దూరంగా జరగండి. లేదంటే ఆ సమయంలో మౌనంగా ఉండటం అనేది ఇంకా మంచి మాట. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కొంతవరకు ఇబ్బంది లేని వాతావరణమే ఉంటుంది. ఆలోచన తీరు కలుస్తుంటాయి కానీ ఏదో ఒక రకమైన విషయాల్లో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఈ వారంలో కనపడుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే అవగాహనతోటి ఒకే పద్ధతితో ఆలోచన చేస్తే కుదురుతుంది. అలాగే ఇప్పుడు వాతావరణం అంటే గ్రహస్థితి అనుకూలంగా లేదని గుర్తించి దానికి తగినట్లుగానే ఆలోచన చేసుకుంటే చిన్న చిన్న సమస్యలని, చిన్న చిన్న మాట పట్టింపుల్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళితేనే అనుకూలపడే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా ఏదైనా డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి ఇది పూర్తి అనుకూలమైన వాతావరణం అయితే కాదు. అయితే అలా ప్రేరేపించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ పెడితే లాభం వస్తుంది, ఇక్కడ పెడితే ఇల్లు ఉపయోగపడుతుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ సమయంలో అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉండటమే మంచి మాట అని తెలుస్తోంది. అలాగే భాగ్యస్థితి కూడా గతంలో మన భాగ్యం, మన ఆర్థిక పరిస్థితి, అలాగే స్థిర చరాస్తులు అన్నీ కూడా స్థిరంగా ఉన్నప్పటికీ కూడా వాటి విలువలు కొంత పెరుగుతాయి. అయితే దానిలో కూడా మనకు రావాల్సిన ఇన్కమ్ అనేది అంటే కొంత తగ్గుతుందని తెలుస్తోంది. సమస్యలు ఆస్తిపాస్తుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక పరిస్థితిలో కొంచెం తక్కువ స్థితిలోనే ఉంటాయని అర్థం. రాబడి తగ్గుతుంది అని చెప్పబడుతుంది. అలాగే ఉద్యోగ స్థానం, ఉద్యోగ వ్యవహారాది విషయాలలో కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే అనుకూలత ఉన్నప్పటికీ కూడా దాంట్లో విలువలు, గౌరవాలు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు దాని మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక పరిస్థితిలో హెచ్చు తగ్గులు లేకపోయినా ఖర్చులు పెరగడం వలన అది సరిపోయే పరిస్థితిగా ఉండకపోవచ్చు. అలాగే మనం ఉద్యోగ సంస్థల్లో కానీ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ విలువలు మనకు రావాల్సినంత కీర్తి, ప్రతిష్ట, గౌరవం అలాంటివి రాకపోవచ్చు. అలాంటి పరిస్థితి కొంత కనపడుతోంది. ఈ వారం మొత్తంగా పెద్ద అనుకూలమైన వాతావరణం అయితే లేదు. అలాగే భాగ్యస్థితిలో ఉన్న గ్రహస్థితి అయితేమి, అలాగే మనకి రాశిలో ఉన్న రాశి నుంచి 2వ స్థానంలో ఉన్న శనిగ్రహ ప్రభావం వల్ల అయితేమి కొంత
అనుకూలత తగ్గింది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మొత్తంగా దూర ప్రాంతాలు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉన్నది. శుభకార్యాలకి, శుభ లక్షణాలకి కొంత ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. అంటే ఏదైనా ఖర్చులు చేసినప్పుడు అది కుటుంబ అవసరాలకి అనుకూలంగాను, అలాగే శుభకార్యాలకు సంబంధించిందిగాను ఉంటుందని తెలుస్తోంది. అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం కొంచెం మధ్యస్థంగానే ఉందని బాగా గుర్తుపెట్టుకొని ఎటువంటి కొత్త ప్రయత్నాలకి ఇది ఈ వారం సరిపోయే వారంగా కాదని తెలుసుకొని అలాంటి సందర్భాలు, అవసరాలు ఏదైనా ఉంటే మరో వారానికి వాయిదా వేసుకోవడం మంచిదని గుర్తుంచుకోండి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు ఈ వారం దత్తాత్రేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.